Hello, dear students. Welcome back, all of you. APPSC Group 2 Mains almost ఒక 65 ప్లస్ డేస్ ఉన్నాయి. 65 పైగా రోజులు. స్టూడెంట్స్ అందరూ ఈ టైంలో ఎవ్రీవన్ నోస్ ఎఫెక్టివ్గా రివైజ్ చేయాలి, ఎఫెక్టివ్గా ఎగ్జామ్కి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. కానీ స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి వాళ్ళకున్న పర్సనల్ రీజన్స్తో ఇన్ని రోజులు బాగా చదివి ఎగ్జామ్ కంటే ముందు కొంచెం వెనకపడ్డం కానీ, లేకపోతే ఈ 65 రోజులు కూడా పర్ఫెక్ట్గా చదువుతూ ఉన్నా కానీ బట్ తెలియకుండా కొన్ని చిన్న చిన్న తప్పిదాలు 100% ఎగ్జామ్లో అదొక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా కొన్నిసార్లు కేవలం ఈ 2 నెలలు అంటే ఎగ్జామ్ కంటే 2 నెలలు మాత్రమే సీరియస్గా ఉండాలి అనుకుంటారు. మరి సీరియస్గా ఉంటే ఎగ్జామ్లో సక్సెస్ వస్తుందా రాదా? సో ఇటువంటి అన్ని డౌట్స్ స్టూడెంట్స్ దగ్గర ఉన్నాయి. అయితే తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నిన్న జరిగింది, నిన్నటితో అయిపోయింది 2 రోజులు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ పాలిటీకి సంబంధించి డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణలో 50 మార్కులు, ఆంధ్రప్రదేశ్లో 75 మార్కులు. ఇండియన్ పాలిటీ పైన చాలా విలువైన స్పష్టత ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ సెకండ్, ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ ఎలా చూడాలి? ఇప్పుడైనా ఒక పరీక్ష జరిగిన తర్వాత ఆ పాఠాలు నేర్చుకొని మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటే 100% విజయం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే నేను తెలంగాణలో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, అఫ్కోర్స్ ఏపీపీ కూడా, వీళ్ళని చాలా దగ్గర నుంచి చూశాను. తెలంగాణలో ఫస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినప్పుడు ఏవైతే తప్పిదాలు చేశారో సెకండ్ టైం అదే చేశారు, మళ్ళీ అదే చేశారు. గ్రూప్ 4 ఎగ్జామ్ రాశారు, గ్రూప్ 3 ఎగ్జామ్ రాశారు. ఇలా మల్టిపుల్ టైమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి, గ్రూప్ 3 రాసి, గ్రూప్ 4 రాసి ఇప్పుడు గ్రూప్ 2కి వచ్చారు. అయితే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కంటే ముందు ఏవైతే మిస్టేక్స్ని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏవైతే థింగ్స్ని మైండ్లో పెట్టుకుంటారో వాటన్నిటిని మళ్ళీ గ్రూప్ 2లో కూడా అప్లై చేశారు. అంటే నేర్చుకున్నారు గుణపాఠాలు, కానీ వాళ్ళు అప్లై చేయలేకపోయారు. సో పర్టికులర్గా ఏపీ వాళ్ళ కోసమే ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తులో అంటే దగ్గరలో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది మీకే. అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా ఆ గుణపాఠాలని నేర్చుకొని మళ్ళీ ఇంకో గ్రూప్ 2 కోసం వేచి చూద్దాం అన్నట్లుగా కాకుండా ఇప్పుడున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ని 100% పకడ్బందీగా ఎలా ముందుకెళ్ళాలి. అండ్ అలాగే ఈ 65 రోజులు ప్రిపేర్ అయినా కానీ ఇన్ని రోజులు తూతూ మంత్రంగా అంటే పార్షల్గా చదువుతూ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 65 డేస్ అయినా అంతఃకరణ శుద్ధితో చదివితే విజయవంతులు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయా లేవా, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ నేను ఈ వీడియో తెలంగాణ ఎగ్జామ్ గుణపాఠాలు అని ఏదో ఊరికే చెప్పట్లేదు, శాస్త్రీయంగా సైంటిఫికల్ ఎవిడెన్స్తో చెప్పాలి అనుకుంటున్నాను. సో బేసికల్గా తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసం ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ అంతకంటే ముందు మీకు ఎక్కువ యూజ్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ వీడియో ఇక్కడ రిలీజ్ చేస్తున్నాను. ఇంకొంచెం థింగ్స్తో తెలంగాణకు కూడా ఇది ఆపాదిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు వచ్చిన మెసేజెస్ని, కొన్ని స్క్రీన్ షాట్స్ని నేను మళ్ళీ షేర్ చేశాను మీకోసం అని చెప్పేసి. చూడండి, హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. పేపర్ స్టాండర్డ్స్ ఆర్ హై సార్, మెయింటైనింగ్ గుడ్ స్టాండర్డ్స్, బట్ ఐ థింక్ ఐ నీడ్ మోర్ ప్రిపరేషన్. ఐ స్టార్టెడ్ ఫ్యూ గ్రూప్ 2 ఓరియంటేషన్ ప్రిపరేషన్ ఆఫ్టర్ మెయిన్స్ ఓన్లీ. I think that preparation is not enough. Moderate, sir. So, chikungunya, like I can't move for over 3 months. Health reasons valla sarika రాయలేకపోయారు. Greetings for the day. బాగా రాసా. Let's hope for the result. ఇక్కడ చూడండి, let's hope for the best result. Polity paper రాసేటప్పుడు ఫుల్గా మీరే గుర్తొచ్చారు. Still, I remember how the way you taught. Hello, sir. I wrote well, but I thought I might have to prepare more. ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. ఇంకోటి చూడండి, నాట్ దట్ గ్రేట్ అనిపిస్తుంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి లిటరల్లీ స్టాప్డ్ మై ప్రిపరేషన్ డ్యూ టు సమ్ ఇష్యూస్. అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ ప్రిపరేషన్ ఆపేసిన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ చూస్తే ఐ గేవ్ మై 100% సార్. ఫర్ మీ ద పేపర్ వాజ్ వెరీ లెంతీ. పేపర్ చాలా లెంతీగా ఉంది. టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ ఫ్యాక్టర్. పేపర్ చాలా లెంతీగా ఉంది, టైమ్ మేనేజ్మెంటే క్రూషియల్ ఫ్యాక్టర్. పాలిటీ వాజ్ గుడ్. తెలంగాణ మూమెంట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇంకొన్ని మెసేజెస్ చూద్దాం. అన్ని చదివించాను బట్ చూపిస్తున్నాను. దట్ ఇట్ వాజ్ లిటిల్ బ్యాడ్ ఎగ్జామ్ ఫర్ మీ, హోపింగ్ ఫర్ ద బెస్ట్ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో చూడండి, ఐ రీచ్డ్, కొంతమంది ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వక లేట్ అయిపోయింది. మనం ఇక్కడ చూస్తే
కరెంట్ అఫైర్స్ అని చాలా కంగారు పడుతూ ఉంటారు. మీకు ఇక్కడ చూస్తే 2004 డేటా అడిగారు అని చెప్పేసి అడుగుతున్నారు స్టూడెంట్స్. ఇంకా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ బాగా అడిగారు. కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, యునో వేస్టెడ్ 3 years బై చూసింగ్. ఇది కొంచెం నాన్ సెన్సికల్ మెసేజ్, బట్ వాళ్ళ పర్సనల్ థింగ్స్ చెప్పారు. ఇంకొకటి చూడండి. సో ప్రిపరేషన్ ఇది చూడండి. హలో సార్, మై ప్రిపరేషన్ వాజ్ ఓకే బట్ నాట్ అప్ టు ద మార్క్ యాజ్ ఐ వాజ్ వర్కింగ్, కుడెంట్ డివోట్ మై టైం ప్రాపర్లీ. సో ఇవన్నిటిని చూడండి. ఇంకా నంబర్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి. వీటన్నిటి యొక్క సమరీ ఏంటంటే, స్టూడెంట్స్కి ఫస్ట్ తెలంగాణకు సంబంధించి పేపర్ చాలా లెందీగా అనిపించింది. చూడండి, వీళ్లకు నెగటివ్ మార్క్స్ లేవు, కానీ ఏపీకి నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి లెందీ పేపరే మీకు ఇస్తే పరిస్థితి ఏంటి? మళ్ళీ 1:100 కావాలి, మళ్ళీ ఇంకొకసారి రీ ఎగ్జామ్ పెట్టండి అనే ఛాన్సెస్ రావు. పేపర్ లెందీగా వచ్చినా, పేపర్ లెందీగా రాకపోయినా, టైం మేనేజ్మెంట్ కానీ, నెగిటివ్ థింగ్స్ కానీ అన్నిటినీ కూడా ఇప్పుడే నేర్చుకోవాలి. లెందీ పేపర్ అని చెప్పేసి. సో ఇంకొంతమంది ఎస్టిమేట్ అంటే ఎక్స్పెక్టేషన్స్ వీటన్నిటితో ముందుకు వెళ్ళిపోయారు. సో బేసికల్గా మోస్ట్లీ ఇంకొంతమంది సరిగ్గా రివైజ్ చేయలేదు. సో రీవిజన్ అంటే మళ్ళీ ఇంకొకసారి చూడాలి. సో మోస్ట్గా నేను చాలా గమనించింది ఏంటంటే, సరైన రివిజన్ లేకపోవడం, పేపర్ లెందీగా ఉండి టైం మేనేజ్మెంట్ని సరిగ్గా చేసుకోలేకపోవడం. సో వీటన్నిటికీ కారణాలు ఏంటి అండ్ వీటిని ఎలా మేనేజ్ చేయాలి దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. అండ్ గైస్ దానికంటే ముందు ఎగ్జాక్ట్గా ఏపీకి సంబంధించి 65 days, జస్ట్ 65 రోజులు ఉంది అనుకోండి, కొంచెం అటు ఇటు అయినా 65 days. సో కొంతమంది అడుగుతారు, సార్ ఈ 65 days సరిపోతుందా? కెన్ ఐ క్రాక్ దిస్ ఎగ్జామినేషన్? సరే పోనీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ 65 days ఇన్ని రోజులు బాగా ప్రిపేర్ అయ్యారు కదా, సో 100% మంచి మార్కులు వచ్చాయి. సో ఈ 65 days కొంచెం ఎలా ముందుకెళ్ళాలి, ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది కదా. దీని గురించి చెప్పడానికి మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. సో వన్స్ అపాన్ అ టైమ్ దెర్ ఇస్ అ కింగ్డమ్. ఒక కింగ్డమ్ కాదు, ఇవి 2 kingdoms. సో మనకి ఇక్కడ కింగ్ 1 అండ్ ఇక్కడ కింగ్ 2, 2 kings ఉంటారు. సో ఈ 2 kingsకి అంటే వీళ్ళిద్దరి మధ్యలో చాలా పెద్ద శత్రుత్వం ఉంటుంది. ఒకళ్ళంటే ఒకళ్ళు అస్సలకి పడదు. అయితే ఈ కింగ్ కొంచెం బలవంతుడు, కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు. ఈ కింగ్ కొంచెం వీక్గా ఉంటారు. సో ఒకానొక టైంలో వాళ్ళకు గూఢాచార్యులు ఉంటారు కదా, స్పై అంటారు కదా. కింగ్ 1కి ఏం తెలుస్తుంది అంటే, కింగ్ 2 కింగ్ 1 పైన అటాక్ చేయబోతున్నాడు, దాడి చేయబోతున్నాడు. సేమ్ K2కి కూడా ఏం తెలిసిందంటే, కింగ్ 1 K2 పైన, అంటే మొదటి రాజు పైన రెండవ రాజు దాడి చేయడానికి సిద్ధపడుతున్నాడు, రెండవ రాజు పైన మొదటి రాజు దాడి చేయడానికి సిద్ధపడుతున్నారు. సో ఎవరైనా కానీ వీళ్ళిద్దరికీ ఒక కామన్ గురువు ఉంటాడు. ఇది స్టోరీయే, అలా ఎలా ఉంటుంది అనుకోకండి. ఒక కామన్ గురువు ఇద్దరికి. సో ఫస్ట్ కింగ్ 1 ఈ గురువు దగ్గరికి వెళ్తాడు. ఫస్ట్ టైం గురువు దగ్గరికి వెళ్ళి, గురువు గారు K2 అంటే రెండవ రాజు నా పైన దాడి చేయాలనుకుంటున్నాడు. సో ఈ దాడిలో అంటే నేను ఆయనతో పోటీ పడితే, ఆయనతో యుద్ధం చేస్తే నేను గెలుస్తానా గెలవనా అంటాడు. గురువు ఏమంటాడు, 100% నువ్వే గెలుస్తావు, అన్డౌటెడ్లీ నువ్వే గెలుస్తావు. ఎందుకంటే నీ దగ్గర సైన్య బలం కానీ, బుద్ధి బలం కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. 100% నువ్వే గెలుస్తావు అని K1కి చెప్తాడు. సో అలాగే K2 కూడా వెళ్తాడు గురువు దగ్గరికి. గురువు ఏమంటాడు, 100% ఛాన్సెస్ లేవు, నువ్వు గెలవవు. ఎందుకు గెలవవు అంటే, K1తో పోల్చితే K2 అంటే కింగ్ 1తో పోల్చితే కింగ్ 2 చాలా తక్కువ సైన్య బలం ఉంది, తక్కువ బుద్ధి బలం ఉంది, గెలవడానికి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. సో ఈ ఇద్దరు గురువు దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత K1 మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, అంటే ఒక కైండ్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్గా, అంటే ఇంకా 100% గెలుపు తథ్యం, ఇంకా గెలవబోతున్నాము, గెలిచాము. సో అంటే అంత పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఎలాగో 100% గెలుస్తాం కదా అంటే తెలియని ఒక నెగ్లిజెన్సీ తయారైంది. ఇది K1 దగ్గర. K2 మైండ్ సెట్ ఎలా ఉందంటే, గురువు దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలాగో ఓడిపోతాం ఫిక్స్ అయిపోయాం, ఎలాగో ఓడిపోతాం ఫిక్స్ అయిపోయాం, కానీ బలంగా ఓడిపోవాలనుకుంటున్నాను. అంటే నేను ఒక పోరాటం చేసి ఓడిపోయాను అన్నట్టు ఒక ముద్ర పడాలి. ఏదో ఊరికే వెళ్ళి ఓడిపోయినట్టు కాకుండా బలంగా పోరాడి ఓడిపోయినట్టు. అందుకోసం K2 ఏం చేస్తాడు, రెండవ కింగ్ ఏం చేస్తాడు, ఆ సైన్యం మొత్తానికి చెప్పేస్తాడు. చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తారు. అందరూ బలంగా తయారవ్వండి, అందరూ ట్రైనింగ్ వెళ్ళండి, యుద్ధానికి సన్నద్ధం కాండి, ఇవన్నీ చెప్తుంటారు.
K2 చాలా చాలా కష్టపడతారు. ఎలాగ గెలవరు, కానీ అంటే పోరాడి ఓడిపోవడానికి K2 ఫిక్స్ అయిపోయాడు. K1కి ఎట్లాగో గెలుస్తానని ఫిక్స్ అయిపోయి నెగ్లిజెన్సీ అయిపోయింది. ఒకానొక టైంలో ఇద్దరు పోటీ పడతారు, ఇద్దరు యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో K2 గెలుస్తాడు. ఆశ్చర్యంగా K2 గెలుస్తాడు అండ్ ఆశ్చర్యంగా K1 ఓడిపోతాడు. K1 గురువు దగ్గరికి వెళ్తాడు. గురువు గారు, నేను మీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గెలుస్తానని చెప్పారు, అలా ఎలా ఓడిపోయాను? గురువు గారు ఏమంటారంటే, ఎస్ K1, నువ్వు అన్నది కరెక్టే, నువ్వు వచ్చిన టైంలో నువ్వే గెలుస్తావు. ఆ సర్కమ్స్టాన్సెస్ చూస్తే అప్పుడు K2కి ఆ ఛాన్సెస్ లేవు, కానీ ఆ తర్వాత నీలో నెగ్లిజెన్సీ పెరిగింది. K2 ఓడిపోతానని తెలిసి కూడా బలంగా ప్రిపేర్ అయిపోయి, సో చాలా ఓడిపోతానని తెలిసి కూడా అంటే పోరాడడానికి సిద్ధపడ్డాడు. ఆయన చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యాడు. నీ నెగ్లిజెన్సీ నీ ఓటమికి కారణమైంది, ఆయన హార్డ్ వర్క్ ఆయన గెలుపుకు కారణమైంది అని చెప్పి K2 దగ్గరికి వెళ్ళి చెప్తాను. K2 విల్ బి వెరీ మచ్ హ్యాపీ. సో నేను ఆ స్టోరీ విన్నప్పుడు నా ఆస్పిరెంట్స్ అందరికీ ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పి, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పి ఈ వీడియో చేశాను. K2 అంటే 65 days. K1 హూ కంప్లీటెడ్ సిలబస్ కంప్లీట్ అయిపోయింది. అందరికీ కాదు, కొంతమంది. సో సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతమందిలో నెగ్లిజెన్సీ ఉంటుంది. 65 days ఇప్పుడిప్పుడే పోటీకి దిగేవాళ్ళు అంటే గెలవాలన్న కాంక్ష. అంటే ఇక్కడ చూడండి, 65 days ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎవరికి అడిగినా ఇంపాసిబుల్ అని చెప్పి చెప్తారు. కానీ మనసులో ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి అయినా నేను పోటీలో ఉండాలి, ఇప్పుడు సీరియస్గా ప్రిపేర్ అవుతానన్నా నెక్స్ట్ వరకు ఉంటాను, అండ్ అలాగే ఏదో జస్ట్ ఈ ఒక్కసారికి అటెంప్ట్ చేసి వదిలేస్తానంటే మీకు అంత హార్డ్ వర్క్ పనికిరాదు. పోనీ అంత హార్డ్ వర్క్ చేస్తే నీకు ఛాన్సెస్ 100% ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎలా హార్డ్ వర్క్ చేస్తున్నావు. ఇప్పుడు చూస్తే ఈ 65 daysలో నువ్వు అనవసరమైన అంటే ఈ 65 days నువ్వు సీరియస్గా ప్రిపేర్ అవుతావు, కానీ ఇందులో ఈ 65 daysకి తగ్గట్టు సోర్సెస్ని నువ్వు గ్యాదర్ చేయాలి. కానీ నువ్వేం చేస్తావు, అన్నెసెసరీ సోర్సెస్ అన్ని అంటే ఇది వరకు నువ్వు చదివినవి కాకుండా కొత్త మెటీరియల్స్, ఎవరో ఈ బుక్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసరికి గుడ్డిగా నువ్వు ఆ బుక్ తీసుకొని మళ్ళీ రివైజ్ చేసుకొని ఈ 65 days కూడా వేస్ట్ అవుతుంది. నేను తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్తో మాట్లాడాను. సార్, ఎవరో ఈ ఫలానా బుక్ బాగుందని చెప్పారు, నేను ఆ బుక్ తీసుకున్నాను, అసలు మార్క్సే రాలేవు, అనవసరంగా తప్పు చేశాను అని అన్న వాళ్ళ మాట కూడా విన. ఎవ్వరికీ తెలీదు ఎందులో నుంచి మార్కులు వస్తాయి, ఎందులో నుంచి మార్కులు రావు. ఓన్లీ మన చేతిలో ఉన్నది 100% ఎఫర్ట్స్ పెట్టడం మాత్రమే. సో ఎవరైనా కూడా అట్లీస్ట్ ఈ 65 రోజులైనా సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటే వాళ్ళ కోసమే నేను ఈ ప్లాన్ చెప్తున్నాను. సో మీకు తెలుసు గైస్, చాలా రోజుల క్రితం మిషన్ నిర్వాణ అని చెప్పి స్టార్ట్ చేశాను. ఎంతోమంది విద్యార్థులకు ఇది చాలా చాలా హెల్ప్ చేసింది. ఎగ్జాక్ట్లీ 65 days. ఈ 65 daysలో నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను గైస్, ఒక వీడియో చూసి అర్థమైన కంటెంట్ కంటే అంటే పోల్చితే వీడియో చూడకుండా మెటీరియల్స్తో చదివి కంటెంట్ని మైండ్లో ఇమాజిన్ చేసుకోవడం చాలా కష్టం. అది మంచి స్కిల్స్ ఉంటేనే. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఇంతకుముందు మెసేజెస్ పెట్టాను, ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ చాలా మందికి కష్టం. కానీ ఇప్పుడు చూడండి, నేను ఆల్మోస్ట్ ఒక 20 పేజీలు, ఇప్పుడు మీరు చూస్తే ఆల్మోస్ట్ 20 pages చూడండి, ఇదంతా కూడా. సో ఈ 20 pagesని కంప్రెస్ చేసింది ఇదంతా కూడా. అంత చేస్తే ఇవంతా వచ్చింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చూపిస్తాను చూడండి, వచ్చినట్టుంది. దట్స్ ఇట్. సో ఈ కమెంట్స్ అన్నిటిని కూడా కంప్రెస్ చేసి అక్కడికి తీసుకురావడం జరిగింది చూడండి. సో ఇవన్నీ, సో 1, 2, 3, 4 ఇవన్నీ కూడా అంటే ఇన్ని మెసేజెస్ స్టూడెంట్స్ హౌ దే ఆర్ ఫీలింగ్ అబౌట్ మై కంటెంట్ అంటే అంత బాగా నచ్చింది ఇండియన్ పాలిటీ క్లాసెస్ విన్న తర్వాత. అండ్ చూడండి, పాలిటీ చాలా మంది భయపడ్డారు. తెలంగాణ స్టేట్లో 50 మార్కులకు నేను ప్రతిసారి డిఫరెంట్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో 80% ఆఫ్ ద క్వశ్చన్స్ నువ్వు ఖచ్చితంగా పెడతావు అని చాలా బలంగా చెప్పాను. 43 నుంచి 44 క్వశ్చన్స్ నా యొక్క 290 pages PDF నుంచి వచ్చింది, 290 పేజీల PDF. ఇదే వీడియో నేను ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత కూడా అప్పుడు కూడా ఇదే చెప్పాను. 290 pagesలో అంత టిపికల్గా గ్రూప్ 1 వచ్చినా కానీ అంత ఈజీగా క్వశ్చన్స్ వచ్చాయి. అంటే క్లాసెస్ విని జస్ట్ ఆ 290 + 300 pages అరౌండ్ PDF ఉంది, అంత పర్ఫెక్ట్గా ఉంది. సో ఇండియన్ పాలిటీ ఏపీకి సంబంధించి 75 మార్క్స్ ఉంది. ఈ 75 మార్క్స్ మీకు ఇంకా భయం వేస్తే ఇండియన్ పాలిటీ బైలింగ్వల్లో
ఆల్మోస్ట్ సిలబస్ అయిపోయింది, ఒక కరెంట్ అప్డేట్స్ పెండింగ్ లో. సో ఈ 75 మార్క్స్ ప్యూర్ ఇంగ్లీష్ ఉంది, ప్యూర్ తెలుగు ఉంది, బైలింగ్వల్ లో. సో 75 మార్క్స్ ఇండియన్ పాలిటీ కంటెంట్ మన యాప్ లో అవైలబుల్ ఉంది. ఇప్పటికైనా 75 మార్క్స్ ఆ క్లాసెస్ వింటే 65 మార్క్స్ మీరు సాధించగలుగుతారు. చాలా ధీమాగా చెప్తున్నాను. ఏపీ గ్రూప్ 1 పేపర్ చూశాను, తెలంగాణ గ్రూప్ 2 పేపర్ చూశాను, తెలంగాణ గ్రూప్ 3 చూశాను, తెలంగాణ 3 సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూశాను, గ్రూప్ 4 చూశాను. ప్రతి పేపర్ లో కూడా మన నోట్స్ లో నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. అందుకే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. సో పాలిటీ 75 మార్క్స్ కి సంబంధించిన ఫుల్ కోర్స్ అండ్ టెస్ట్ సిరీస్ ఉంది. టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. అండ్ దెన్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ 4 ఫ్యాకల్టీస్ చెప్పిన వీడియో క్లాసెస్ మిషన్ నిర్వాణ అన్నా కదా, ఈ 65 రోజులు జస్ట్ ఈ 65 డేస్ మీరు ఎవ్వరు చెప్పింది వినకుండా నిజంగానే అట్లీస్ట్ ఈ 65 రోజులైనా 100% చక్కగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సో జస్ట్ వీడియో క్లాసెస్ అండ్ దానికి సంబంధించిన హ్యాండ్ రిటర్న్ మెటీరియల్ చూడండి ఇక్కడ. సో ఇది అంతకుముందు చెప్పింది, ఇంకా చాలా మంది స్టూడెంట్స్కి ఇది రీచ్ అవ్వలేదు. అందుకే మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా చెప్తున్నాను. ఇందులో 65 రోజులు ఏ రోజు ఏం చదవాలి అని చెప్పేసి క్లియర్ కట్గా ప్లాన్ ఉంటుంది. సో పైగా ఇవన్నీ కూడా ఫోల్డర్స్లో ఉంటాయి. మీరు ఇక్కడ చూస్తే సో ఎక్స్క్లూజివ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఫుల్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం, సేమ్ అలాగే తెలుగు మీడియం కూడా ఉంటుంది. మీకు అందులో చూస్తే చూడండి ఇక్కడ మిషన్ నిర్వాణ 2.0 అని ఉంది. సో అండ్ అలాగే ఇది ఎంప్లాయీస్కి మిషన్ నిర్వాణ 2.0. ఇప్పుడు చూడండి డే 1, డే 2, డే 3, డే 4, డే 5, సో డే 6 ఇలా ఒక్కొక్క డే ఇవాల్టి నుంచి మొదలు పెట్టుకుంటే రాబోయే 65 రోజులు ఏ రోజు ఏం చేయాలి అని చెప్పి మీకు స్పష్టంగా క్లియర్గా ఇందులో ఉంటాయి. ఇందులోనే టెస్ట్స్ ఉంటాయి. అయితే అనవసరంగా ఎక్కువ టెస్ట్స్ అప్లోడ్ చేయలేదు. ఈ 65 రోజులకు సరిపడా టెస్ట్స్ మాత్రమే పెట్టాను. మీరు ఓవర్గా థింక్ చేయకండి. ఈ వీడియోస్, ఈ మెటీరియల్స్, ఈ టెస్ట్ మాత్రమే ఫాలో అయితే 100% మీకు మంచి మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు సార్ అంటే, ప్రిలిమ్స్ కంటే ముందు ఇప్పుడు మిషన్ నిర్వాణ 2.0 ఇది, అది మిషన్ నిర్వాణ అని చెప్పి పెట్టాను, పేరు మిషన్ నిర్వాణ. సో ఆ ప్రిలిమ్స్కి 2 నెలలు మాత్రమే ప్రిపేర్ అయిపోయి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. సో అంత అంటే పైగా క్వాలిఫైయర్ అంటే వాళ్ళకి 65+ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 65+ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 1000 లోపు ఉంటారు 65+ మార్క్స్ వచ్చిన వాళ్ళు, ఎందుకంటే చాలా తక్కువ మందికి ఆ స్కోర్ వచ్చింది. సో కానీ అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. 65 డేస్ ఉంది. ఈ 65 డేస్ అంతఃకరణ శుద్ధితో రోజు 12 గంటలు నేను కేటాయించి చదువుతాను సార్ అంటే వాళ్ళ కోసం ఈ మిషన్ నిర్వాణ 2.0 100% బెనిఫిట్. అయితే ఎవరికంటే 100% జీరో నుంచి స్టార్ట్ చేస్తే కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. అంతకు ముందు చదివేసి అంటే ఫైనాన్షియల్ రీజన్స్ వల్లనో హెల్త్ రీజన్స్ వల్లనో ప్రిపరేషన్ సగం సగం వెళ్తుంటే వాళ్ళకు ఇది 100% ఫెచ్ అవుతుంది. ఒకవేళ మీకు వీడియో వద్దనుకుంటే డైరెక్ట్ మెటీరియల్కి వెళ్ళిపోండి. సో వీడియో చూస్తూ మెటీరియల్ హెల్ప్ఫుల్ అవుతుందంటే గో విత్ ద వీడియో. సో ఇది 65 డేస్ మీకు ఎలా ప్లాన్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా ఈ కన్సర్న్డ్ ఫ్యాకల్టీ టీమే చెప్పారు. సో ఇది మాత్రమే కాకుండా ఫర్ సపోజ్ ఆల్రెడీ కొంతమంది ప్రిపరేషన్ అయిపోయి ఉన్నారు అంటే ఇంకా వీడియోస్ చూస్తే దే విల్ బి ఫీలింగ్ వెరీ మచ్ డిఫికల్ట్. సో వీడియోస్లో కాదు, సో 100% టెస్ట్ సిరీస్తో ముందుకెళ్ళాలి. ఇంతకుముందు చెప్పినట్టు టైం మేనేజ్మెంట్ కుదరలేదు తెలంగాణ స్టూడెంట్స్కి సంబంధించి, రివిజన్ సరిగ్గా చేయలేదు, క్వశ్చన్ని పూర్తిగా చదవలేదు. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే జస్ట్ నథింగ్ బట్ టెస్ట్ సిరీస్ని సరిగ్గా రాయకపోవడం. సో అందుకే సో ఏపీపీఎస్సీకి సంబంధించి పర్సనలైజ్డ్ మెంటార్షిప్, బేసికల్గా పర్సనలైజ్డ్ మెంటార్షిప్ అంటే నేను ఒక షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్కి ఒక టెస్ట్ పెడతాను. మీకు ఇక్కడ చూస్తే సో ఇవన్నీ కూడా టెస్ట్స్ మీకు అప్లోడ్ అయిపోయాయి. యూ కెన్ లుక్ ఎట్ దిస్. స్టేజ్ 1 అయిపోతుంది కూడా. సో ప్రతి టాపిక్ ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఏపీ హిస్టరీ ఈ 4కి సంబంధించి టాపిక్ వైజ్ టెస్ట్స్, ఫుల్ లెంత్ టెస్ట్స్, వాటికి రిటర్న్ ఎక్స్ప్లెనేషన్. సో ఇది జస్ట్ 999కి మాత్రమే అవైలబుల్ ఉంది. అదే ఇంతకుముందు చెప్పిన 65 డేస్ వీడియో క్లాసెస్ విత్ టెస్ట్ సిరీస్, దానికి మీరు రోహిత్ సార్ అనే కూపన్ అప్లై చేయండి. రోహిత్ సార్. సో ఈ కూపన్ అప్లై చేస్తే 500 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది. సో జస్ట్ ఈ కూపన్ అప్లై చేయండి. లేదా మీకు అది అప్లై అవ్వకపోతే జస్ట్ నాకు మెసేజ్ పెట్టండి 9110556858. సో దిస్ ఈజ్ మై వాట్సాప్ నంబర్. ఓకేనా? సో ఇది అండ్ అలాగే కొంతమందికి సో సబ్జెక్ట్ మొత్తం వీడియో క్లాస్ అవసరం లేదు, టెస్ట్ సిరీస్ ద్వారా సిలబస్ కంప్లీట్ చేయాలనుకుంటే ఎస్ఎన్టీ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, ఎకానమీ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, ఏపీ హిస్టరీ స్టార్ట్ అయింది, పాలిటీ స్టార్ట్ అయింది. ఈ 4 సబ్జెక్ట్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అంటే
క్వశ్చన్స్ని వీడియోస్ రూపంలో చెప్తూ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయడం. సో ఆ ఫెసిలిటీ కూడా అవైలబుల్ మన యాప్లో ఉన్నన్ని కోర్సులు ఏ యాప్లో కూడా అందుబాటులో లేవు. అలా అని అన్నీ ఒకే దగ్గర కూడా పెట్టలేదు, ఇండివిజువల్గా. సో మొత్తం సబ్జెక్ట్ వీడియో క్లాసెస్ విత్ టెస్ట్ సిరీస్, మిషన్ నిర్వాణ 65 days. ఒకటి వీడియో క్లాసెస్ లేకుండా ఓన్లీ టెస్ట్ సిరీస్, ఇంకొకటి టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్. ఇట్లా డిఫరెంట్ అలాగే ఇండివిజువల్ కోర్సెస్ ఎవ్రీథింగ్ ఉంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ పాలిటీలో 65+ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళ కోసం సో సైంటిఫిక్ ఎవిడెన్స్తో చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మన నోట్స్లోంచి వచ్చాయి. ఇప్పటికైనా కూడా మీ దగ్గర నోట్స్ లేకపోయినా లేకపోతే వీడియో క్లాసెస్ కొంచెం ఏదైనా డౌట్ ఉన్నా ఇక్కడ పెట్టిన నా నంబర్కి మెసేజ్ పెట్టండి. సో దాట్స్ ఇట్ గైస్. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి 65 days ఉంది. 65 days ఇప్పటి నుంచి సీరియస్గా ప్రిపేర్ అయినా కానీ సో రెండవ రాజు ఎలాగైతే ఉన్నాడో ఆయన ఓటమా విజయమా అన్నట్టు మైండ్లో పెట్టుకోకుండా హీ ఓన్లీ ఫెల్ట్ దట్ 100% హార్డ్ వర్క్ పెడతాను, హార్డ్ వర్క్ మాత్రమే నా చేతిలో ఉంది, విజయం దేవుడెరుగు అన్నట్టు. సో మీరు కూడా ఈ 65 రోజులు వస్తుందా రాదా గెలుస్తానా లేదా అన్నట్టు కాకుండా మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి. సో మీ ఎఫర్ట్స్ మీరు పెడితే అది భవిష్యత్తులో మంచి అడుగుకి నాంది పట్టడానికి ఛాన్స్ ఉంది. సో దట్స్ ఇట్. సో మీ అందరికీ తెలంగాణ గ్రూప్స్ ఎగ్జామ్స్ ఏవైతే జరిగాయో వాటన్నిటి ఫీడ్బ్యాక్ ఇచ్చి మీకు ఒక క్యాటలిస్ట్ లాగా ముందుకెళ్లే రకంగా ఒక వీడియో చేయాలనుకున్నాను, అందుకోసం ఈ వీడియో చేశాను. ఏదైనా డౌట్స్ ఉన్నా ప్రిపరేషన్కి సంబంధించి ఏమనిపించినా నా పర్సనల్ నంబర్కి మెసేజ్ పెట్టండి. అండ్ నా యాప్ రివ్యూస్ చూస్తే తెలుస్తుంది ఎంత మంచి జెన్యున్ కంటెంట్ మన దగ్గర ఉంది అని చెప్పేసి. 4.4 ఉంది ఆల్మోస్ట్. వెరీ లెస్ యాప్స్కి మాత్రమే అలాంటిది ఉంటుంది. సో దట్ షోస్ హౌ హంబుల్ వీఆర్. ఎప్పుడు ఫోన్ చేసినా 12:30కి నైట్ అయినా ఎర్లీ మార్నింగ్ 6:30కి అయినా రెస్పాండ్ అయిన రోజులు ఉన్నాయి. ఎవరు కూడా అంతగా రెస్పాండ్ అవ్వరు. సో వి స్టాండ్ బై అవర్ కంటెంట్. సో 100% ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి దాదాపుగా 50%+ స్టూడెంట్స్ ఖచ్చితంగా రోహిత్స్ అనాలిసిస్లో ఏదో ఒక వీడియో చూశాను, ఏదో రకంగా అది మాకు హెల్ప్ అయింది అనేటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ విజయంలో రోహిత్స్ అనాలిసిస్ ఉంటుంది అని మేము చాలా ఖచ్చితంగా. సో ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.